అధ్యక్షులు మిత్రులు దేవి కోటేశ్వర గారు, ఆదిత్య గారు, కవి సిద్ధార్థ గారు, రామచంద్రారెడ్డి గారు, రచయిత ఎన్నిల చంద్రశేఖర్ గారు, సభలో ఉన్న ఒక్కొక్కరు లక్ష్య పెట్టైన వీక్షకులు అందరికీ నమస్కారం. నాకు మ్యాజిక్ కిస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించమని చంద్రశేఖర్ అడిగారు. దానికి దాంట్లో ఉన్న కథలు ఇంతకుముందు వచ్చినవే కదా, కానీ వాటిని ఆయన కొత్త విభాగం చేసి 2 వేర్వేరు పుస్తకాలుగా ప్రచురించారు. ఒకటి తాను రాసిన కథలు, ఒకటి తనను రాసిన కథలు అని చెప్పుకున్నారు. ఇవి ఆయన తాను రాసిన కథలు. తనను రాసిన కథలు బోరచ అంటే బహుశా ఆ విభాగం నేను అనుకోవటం, తాను రాసిన కథలు అంటే తను ఒక రచయితగా, వ్యక్తిగా తను తాను ఉద్దేశపూర్వకంగా, సంకల్పపూర్వకంగా రాసిన కథలు. అవి ఆయన నేపథ్యం ఆయనను తీర్చిదిద్దినప్పుడు ఆ నేపథ్యం నుంచి వచ్చినటువంటి కథలు. ఈ దీంట్లో ఉన్న మొదటి కథ రంగుల చీకటి. ఆ పేరుతోనే ఆయన పుస్తకం 10 సంవత్సరాలు అయిందనుకుంటా దాదాపు. అప్పుడు చంద్రశేఖర్ ఇంకా చాలా కొత్తగా వినిపిస్తున్న రచయిత. అప్పుడే ఆయన కథనం, ఆయన ఆంధ్రజ్యోతిలో ఆయన కథలు వచ్చాయి. చాలా ఆశ్చర్యం కలిగించాయి. అదే కథలు అప్పుడు నాకు పూర్తిగా అర్థమయ్యాయి లేదా నాకు సందేహం వస్తుంది. ఇప్పుడు చదివినప్పుడు బహుశా నేను ఈ 10 ఏళ్ల కాలంలో ఎంతో కొంత జ్ఞానం సమకూర్చుకుని ఉంటాను కాబట్టి కొంచెం బెటర్గా అర్థమైంది. కానీ చంద్రశేఖర్ మాత్రం 10 సంవత్సరాల కాలంలో ఆయన చాలా చాలా మారాడు. చాలా ఎదిగాడు. మొన్ననే ఆయన బెంగళూరు బుద్ధిబ్రహ్మలో తెల్లవజ్జల పతంజలి శాస్త్రి గారి రామేశ్వరం కాకులు కథ నాటకీకరణను చూశాను. చంద్రశేఖర్ ఇప్పుడు ఎక్కువగా నాటక రంగానికి చెందిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ప్రధానంగా ఈ కథలు చదువుకున్నప్పుడు నాకు ఒక నాటక రచయిత లేదా నాటక శాస్త్రం మీద ఆసక్తి ఉన్న వ్యక్తి కథలు రాస్తే ఎట్లా ఉంటుందో అటువంటి కథలు ఈ మ్యాజిక్ కిస్లో ఉన్నాయి. అంటే కావ్యేష నాటకం రమ్యం అంటారు. అప్పుడు చాలా కావ్యాల కంటే, కావ్యాలతో సమానంగా కావ్యాలు వచ్చిన సమయంలోనే నాటకాలు కూడా వచ్చాయి. మన దగ్గర కావ్యశాస్త్రం కంటే ముందు నాటక శాస్త్రమే ఎక్కువ అభివృద్ధి చెందింది. చాలామంది కవుల్లో తిక్కనని అంటుంటారు నాటకీయత ఉందని. అంటే కవి కేవలం సంఘటనలను, సందర్భాలను వర్ణిస్తూ పోవటం కంటే అక్కడ సన్నివేశం, అక్కడ మనుషుల కదలికల్ని తో సహా అన్నిటినీ ఒక డైనమిక్గా చిత్రిస్తున్నప్పుడు దాన్ని నాటకీయత అంటాం. తిక్కన దాంట్లో పాత్రల హావభావాల్ని, వాళ్ళ ముఖ కవళికల్ని, వాళ్ళు నడిచే పద్ధతిని, వీటన్నిటి కూడా వర్ణిస్తూ తన పాత్రల్లో పద్యాలు రాశారు. దీంట్లో ఈ కథ చదివినప్పుడు ముఖ్యంగా రంగుల చీకటి కథ, ఈ కథ మొన్న కథాపట్నంలో కూడా ఆయన మళ్ళీ చదివారు. దీంట్లో మ్యాజిక్ రియలిజం ఉందా, లేదంటే అధివాస్తవ సన్నివేశాలు ఉన్నాయా, లేదా అద్భుత సన్నివేశాలు ఉన్నాయా, ఆ చర్చ జోలికి నేను వెళ్ళాను. కానీ రంగుల చీకటిలో ఒక కథానాయకుడు, ముఖ్య పాత్రధారి తన సహచరిని ఎంచుకోవడానికి కారణమైన ఒక నాటక ప్రదర్శన ఉంటుంది. కళా ప్రదర్శన. ఆ మధ్యలో కళా ప్రదర్శన ఇస్తున్న మౌనిక నటరాజన్ ఆవిడ దాని నుంచి వెళ్ళిపోయే సందర్భంలో వీళ్ళిద్దరికి పరిచయం అవుతుంది. కానీ ఆ కథ ఏంటంటే, మనం ఒక ఆల్టర్నేటివ్ రియాలిటీ అంటాం కదా, అంటే ఆల్టర్నేటివ్ హిస్టరీ కూడా అంటున్నారు. ఒక సంఘటన ఫలానా రకంగా జరిగిందంటే దాన్ని ఇంకో రకంగా జరిగితే ఎట్లా ఉంటుంది, సుభాష్ చంద్రబోస్ చనిపోకుండా ఉంటే ఏమయ్యేది, గాంధీ హత్య జరిగి ఉంటే ఏమయ్యేది, జరగకుండా ఉంటే ఏమయ్యేది అని మనం ఊహించి దాన్ని కథను పొడిగించామనుకోండి, అది ప్రత్యామ్నాయ కథనం, ప్రత్యామ్నాయ చరిత్ర రచన అవుతుంది. దీంట్లో అమ్మాయి సభలో వేదిక మించి వెళ్ళిపోయినట్టు మౌనిక నటరాజన్
ఈ కథానాయకుడిని పార్కింగ్ ప్లేస్లో కలిసి అతనితో పాటు వెళ్తుంది. అక్కడి నుంచి ఆ పాయింట్ దగ్గర నుంచి కథను ఇంకో రకంగా దాన్ని ఒక సమాంతరమైన ఇంకో కథనాన్ని నడిపిస్తే ఈ వర్తమానాన్ని ఆయన ఊహ అంటామా, దాన్ని ఆల్టర్నేటివ్ మెమరీ అంటామా, దాని రెండింటిని సమాంతరంగా నడుపుతూ ఒక ప్రత్యేకమైన 2 తలాల్లో కథను నడిపిస్తూ ఒక ప్రత్యేకమైన శిల్పాన్ని దాంట్లో అందించారు. అందించేప్పుడు దాని డిస్క్రిప్షన్స్లో ఆయన ముఖం మీదకి రంగుల వెలుతురు ప్రసరించడం, రంగుల చీకటి చేయడం, వెలుగు నీడలకు రంగుల్ని ఆపాదించడం, ఆ రంగుల షేప్ అది మొత్తంగా కూడా మనకు ఒక వేదిక మీద, ఒక నాటకం ప్రదర్శిస్తున్న వేదిక మీద రంగులు ఎటువంటి ప్రభావాన్ని, ఎటువంటి అర్థాన్ని ఇస్తాయో అటువంటి అర్థాన్ని ఇచ్చే పద్ధతిలో ఆయన కథలో వర్ణనలు చేశారు. అంటే ఇటువంటి కథలు మనకి చదవడం అలవాటు లేదు, చాలా తక్కువ వచ్చాయి మన దగ్గర. కానీ ఈ చంద్రశేఖర్ కథ చదివినప్పుడు, ఇటువంటి కథలు రాయటం సాధ్యమైనప్పుడు వాటిని అర్థం చేసుకోవటం, వాటిని ఆనందించడం, ఆ కథతో పాటు పాఠకులు కూడా ఆ కథలో నిమగ్నం కావటం సాధ్యమని అనిపిస్తుంది. చాలా దీంట్లో ఉన్న కథలన్నింటిలోనూ ప్రత్యేక ఏమంటారు, ఒక లీనియర్ కథనం కానీ కాకుండా, ఒక సూటిగా చెప్పడం కాకుండా, కాలక్రమంలో చెప్పడం కాకుండా, ఏకకాలంలో 2-3 తరాల్లో చెప్పడం, 2-3 కాలాల్లో జరుగుతున్నట్టు చెప్పడం, ఇటువంటి ఈ శిల్పం అంతా కూడా ఎక్కువగా నాకు నాటకం, ప్రదర్శన కళలకు సంబంధించిన శిల్పంగా అనిపించింది. ముఖ్యంగా టైటిల్ మ్యాజిక్ ఇఫ్ అనేది, ఇది ఈ కథ చాలా ఆసక్తి కలిగించే కథ. మ్యాక్బెత్ నాటకంలో పాత్రలు, ఇతను ఎంచుకున్న ఒక 3 పాత్రలు, 2 పాత్రలు, వీళ్ళన్నింటినీ సమాంతరంగా నడుపుతూ ఆ కథలో ఉన్న ఇతివృత్తం లాంటి సంఘటనల క్రమం ఈ పాత్రలో నడిపించుకుంటాం. దాంట్లో ప్రధానంగా ఏంటంటే, మ్యాజిక్ ఇఫ్ నాటకాలు తెలిసిన వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది. ఇంకొక పాత్రలో, ఇంకొక రోల్లోకి ప్రవేశించి వాళ్ళు నిమగ్నం కావడం, కైండ్ ఆఫ్ ఇమ్మర్సివ్ రోల్ ప్లేయింగ్. అట్లా మ్యాక్బెత్లోని పాత్రను ఆవాహన చేసుకుని వాడిలాగా ప్రవర్తించడం అనే ఒక అసైన్మెంట్ మీద ఉన్న ఒక నాటక విద్యార్థి, అతనికి మెంటర్గానో, గురువుగానో, స్నేహితుడిగానో ఉన్న ఇంకొక విద్యార్థి, వాళ్ళిద్దరి మధ్య జరిగిన కథ, మధ్యలో మ్యాక్బెత్కి సంబంధించిన కథకు దాని పాత్రలు అనిపిస్తాయి. ఇది చూసినప్పుడు ఎవరైతే ఆ ఇంకో పాత్రను తన లోపలికి తీసుకుని అట్లా ప్రవర్తించాలో, అట్లా బిహేవ్ చేయాలో, అట్లా నటించాలో, అతను గిల్ట్ ఫీలింగ్ దగ్గరికి వచ్చేసరికి కావాల్సిన ప్రదర్శన ఇవ్వలేకపోతాడు. మిగతా అన్ని రకాల భావాల్ని ప్రదర్శించినప్పటికీ నేరభావాన్ని, అపరాధ భావాన్ని ప్రదర్శించడం విఫలమవుతుంది. ఇది చాలా సంక్లిష్టంగా ఉన్న కథ. ఇది నాకు చదువుతున్నప్పుడు అనిపించింది, ఇది మన దగ్గర భారతీయ నాటక శాస్త్రంలో కూడా, భారతీయ నాటక శాస్త్రంలో ఈ రోల్ ప్లేయింగ్ అనేది ఇంకొక పాత్రలో జీవించడం అనే భావన యథాతథంగా లేదు. కానీ మన తత్వశాస్త్రంలో ఉంది. తత్వశాస్త్రం ఏం చెప్తుందంటే, భారతీయ సమాజంలో లేదా హిందూ సమాజంలో అందరూ కూడా వాళ్ళకు నిర్దేశించిన పాత్రలు పోషించాల్సిందే. ఆ పోషించడమే ధర్మం. ఏ కులంలో పుట్టావో ఆ కులం మనిషిలాగా ఉండాలి, మగవాడు అయితే మగవాడిలాగా ఉండాలి, స్త్రీ అయితే స్త్రీలాగా ఉండాలి. అంటే సాంఘిక ధర్మమో, మతమో ఏది నిర్దేశించినటువంటి పాత్రలోకి, ఆ రోల్లోకి నువ్వు ఒదిగిపోవాలి. కాబట్టి ప్రతి మనిషి ఆ రకంగా చూసినప్పుడు ఒక మ్యాజిక్ ఇఫ్ని ప్రాక్టీస్ చేస్తున్నాడే. కాబట్టి ఈ ఇమ్మర్సివ్ రోల్ ప్లేయింగ్ అనేది చేసే విషయంలో మన నాటకంలో దాన్ని ఎట్లా చూస్తాం, ఇతరుల వైపు నుంచి చూస్తామా, లేదా నిమగ్నం కావటం అనేది ఇతరసారి చేయాలా, వాళ్ళు నిమగ్నం అయ్యాడని ప్రేక్షకుడు అనుకోవాలా, ప్రేక్షకుడు నిమగ్నం పాత్రధారులు నిమగ్నం అయితే ప్రేక్షకులు కూడా నిమగ్నం అవుతారా? ఇటువంటి చాలా మనకు ప్రదర్శన శాస్త్రానికో, నాటక శాస్త్రానికో, కళాశాస్త్రానికి సంబంధించిన చాలా ప్రశ్నలు మనకు కథలో వస్తాయి. నిజానికి అది చాలా మంచి ఒక ప్రత్యేకమైన టెక్నిక్ని అనుసరించాడని, కేవలం దాన్ని ఆ మ్యాజిక్ ఇఫ్ని చూపించడం కోసం ఒక సుప్రసిద్ధమైన నాటకం తీసుకొని, ఆ నాటకంలోని ఇతివృత్తానికి దగ్గరగా ఉండేదాన్ని, సేమ్ కూడా కాదు, మ్యాక్బెత్లోని పాత్రలు కూడా మ్యాక్బెత్లో లాగా ప్రవర్తించేవాడు రచయిత. వాటికి సొంతంగా
కొంచెం ప్రవర్తనను కూడా ఆపాదిస్తాడు, జోడిస్తాడు. ఇది ఒక భిన్నమైన పఠనానుభవం అనిపించింది. దీంట్లో ఎక్కడ కూడా చంద్రశేఖర్ సామాజిక దృక్పథం ఏంటి, రాజకీయ దృక్పథం ఏంటి అనే విషయాల గురించి మనకు పెద్దగా తెలియదు. కానీ దీంట్లో ఒక 2 కథలున్నాయి. ఆ 2 కథల్లో ఆయన ఇప్పుడు 'నగ్నారణ్యం' అనే కథ ఉంది. దాంట్లో పురుష పాత్ర, భార్య, కొడుకు, ఈ ముగ్గురు ఒక ఒక ప్రత్యేకమైన ఊహాజనితమైన సన్నివేశంలో ఉంటారు. చాలా చీకటి ఉంటుంది అక్కడ. ఆ చీకటిలో ఒక క్రూర మృగం దాంట్లో ఉన్న స్త్రీ మీద అత్యాచారం చేస్తుంది. అప్పుడు స్త్రీ, పురుషులు, భార్యాభర్తలు ఇద్దరు కూడా కొడుకు గురించి ఎక్కువ ఆందోళన చెందుతారు. ఇంతలో ఆ క్రూర మృగం వచ్చి స్త్రీ మీద అత్యాచారం చేసిన తర్వాత మగవాడికి చాలా కలవరం కలుగుతుంది. తర్వాత ఆ పురుషుడి మీద కూడా ఆ క్రూర మృగం అటువంటి అత్యాచారమే చేస్తుంది. చేసినా కూడా వీడు నాకు మీద కలిగిన దౌర్జన్యమే ఆ అమ్మాయి మీద జరిగింది కదా అని అనుకోడు. అసలు మొదలు ఆ అమ్మాయి మీద ఎటువంటి దౌర్జన్యం జరిగింది, లైంగిక దాడి జరిగిందా లేదా అని తెలుసుకోవాలని కుతూహలం ఉంది. దాని తర్వాత అమ్మాయి దాన్ని ఎందుకు రెసిస్ట్ చేయలేదు అనే ప్రశ్న వస్తుంది. పదే పదే ఆమెను అడుగుతాడు, నువ్వు ఎందుకు రెసిస్ట్ చేయలేదు, ఉన్నావా, నీకు సమ్మతం ఉంది కాబట్టి అట్లా చేసావా. కానీ వాడు చివరికి ఆ దాడికి గురైన తర్వాత కూడా వాడి పురుష మనస్తత్వం మాత్రం పోదు. సో దీంట్లో ఈ కథలో పురుష మనస్తత్వం ఎట్లా ఉంటుంది, పురుష ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనే విషయంలో చాలా డెమోక్రటిక్ పద్ధతిలో ఆయన కథ ఇతివృత్తాన్ని నిర్వహించారు. కానీ కథను నడిపిన పద్ధతి మాత్రం చాలా ఆధునికమైన పద్ధతి. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యేకమైన వాస్తవికత. ఈ వాస్తవికతను డీల్ చేయడంలో కూడా ఇంకో కథ మేరీ మాతమ్మ అలియాస్ మేరీ స్టెల్లా. ఆ కథను చదివినప్పుడు నాకు అది కొంచెం ఇండివిజువల్ కథగా, ప్రత్యేకమైన దానంతా ఒక కథ కాదు, వాస్తవికత అవుతుందా కాదా అనే సందేహం, చర్చ నాకు కలిగింది. అంటే ఎవరైనా ఒకరి జీవితంలో అట్లా జరిగే అవకాశం ఉంది. కానీ దాన్ని చదివిన తర్వాత అది బహుశా మనం డార్క్ కామెడీ అంటున్నాం. కామెడీని కొంచెం ఎక్కువ మోతాదులో అవాస్తవిక పద్ధతిలో చెప్పేటప్పుడు డార్క్ కామెడీ అంటున్నాం. అది డార్క్ రియాలిటీ ఏమో అనిపించింది. అంటే వాస్తవికత ఆ సంఘటనల క్రమం అట్లా జరగదు, కానీ ఓవరాల్గా సమాజంలో రియాలిటీ అట్లాగే ఉంది. కాబట్టి ఆ రెండింటిని మేళవించడం అనేది నాకు చాలా కనిపించింది. అంటే కులం అనే దాన్ని కులాంతర వివాహం చేసుకున్న సందర్భంలో తక్కువ కులానికి చెందిన స్త్రీ విషయంలో ఆ పురుష కుటుంబం ఎట్లా బిహేవ్ చేస్తుంది, తర్వాత ఆమె ఎట్లా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది దాంట్లోంచి, ఆ కుటుంబం నుంచి. వాళ్ళిద్దరికీ పుట్టిన పిల్ల కూడా అమెరికాలో చదువుకుంటూ కూడా ఆమె ఎట్లా కులాన్ని మళ్ళీ అదే భావజాలాన్ని ఎట్లా తీసుకుంటుంది అనేది రాసినప్పుడు ఇట్లా జరుగుతుందా, అమెరికాకి వెళ్ళిన వాళ్ళ ఎక్స్పోజర్ వేరే రకంగా ఉంటుంది కదా, నిజంగా అట్లా కులాంతర వివాహం చేసుకున్న తర్వాత ఆ పురుషుడు స్త్రీతో అట్లా ఉంటాడా, ఇటువంటి సందేహాలనే రావచ్చు. కానీ అది ఆయన ఒక అతిశయించిన వాస్తవికత, ఒక డార్క్ రియలిజంని చెప్పాడేమో దాంట్లో అని అనిపిస్తుంది. తర్వాత ఇంకో కథలో కూడా, ఈ మాళవిక కథలో కూడా మీకు పురుష మనస్తత్వం మీదనే గురి చేసి ఉంటుంది. ఒక చలాకీగా, చురుకుగా, స్వేచ్ఛ వల్ల వచ్చిన తేజస్సుతో వ్యవహరించే ఒక స్త్రీ పట్ల ఆకర్షితుడై ఉన్నట్టుండి తన భార్యను వదిలేసి ఆమె వెంట వెళ్ళిన పురుషుడు ఆ ప్రేమ సంబంధంలో కూడా, ఆ స్వేచ్ఛాయుతమైన సంబంధంలో కూడా తన పురుషాధిక్యాన్ని చూపిస్తాడు. ఆమెతో ఉన్న రిలేషన్లో ఒక భర్తలాగానే ఉంటాడు. ఇతను భర్తలాగానే ఉంటాడని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి అతను వదిలేసిన తర్వాత మళ్ళీ పాత భార్య దగ్గరికి వస్తాడు. ఆ పాత భార్య అతన్ని స్వీకరించదు. అప్పుడు కూడా అతని బాధ అనేది ఒక దెబ్బతిన్న పురుషుడిలాగానే ఉంటుంది. అంటే ఎటువంటి అడ్వర్స్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా పురుషాధిక్య భావం అనేది ఎట్లా పురుషుడు వదిలించుకోలేడో అనేది ఇతివృత్తానికి సంబంధించిన కదా. దాన్ని కూడా దాంట్లో పెద్దగా అది వాస్తవిక, సర్రియల్, అన్రియల్ సిచ్యువేషన్స్ ఏమి ఉండవు. కానీ కథను రాసిన పద్ధతి
రెండు ఆహ్, 2 భాగాలుగా ఆమెతో కుటుంబంలో జరిగింది. అది పాత ఫ్లాష్ బ్యాక్‌ని, వర్తమానం రెండిటిని నిర్వహించిన పద్ధతి చాలా భిన్నంగా ఉంటుంది. అన్నిట్లో కూడా కథన పద్ధతి మనకు అలవాటైన చదవడానికి ఇష్టపడిన సాఫీగా చదవటానికి ఇష్టపడే కథన పద్ధతి కాకుండా చాలా భిన్నమైన కథన పద్ధతిని స్వీకరించాడు. దాన్ని ఎన్ని అవకాశాలున్నాయో కథలు రాయటానికి, దాన్ని ఆయన ఎక్స్‌ప్లోర్ చేశాడు. అట్ ద సేమ్ టైమ్ పాఠకుడికి కూడా ఇట్లా కూడా కథలు ఉంటాయి అనే విషయం పరిచయమైనప్పుడు మన సాహిత్య దృక్పథం అనేది, సాహిత్య ప్రాంగణం అనేది చాలా విశాలం అవుతుంది. ఆ విశాలమయ్యే అంటే ఇది ఆయన తను రాసిన కథలు అని చెప్పాడు కానీ, ఆ తను అనే దాంట్లో ఒక సామాజికంగా చైతన్యవంతమైన వ్యక్తి. సాహిత్యాన్ని రాయటం, సాహిత్య సృజన చేయటంలో ఆనందాన్ని, సంతృప్తిని పొందే వ్యక్తి. నాటక రంగంతో పరిచయం కావటం వల్ల విషయాల్ని దృశ్యమానం చేయడం. ముఖ్యంగా ఆయన వర్ణనన్నిటిలో కూడా మనకు వాటి ఇందాక నేను చెప్పిన తెలుగు సాహిత్యంలో, కొన్ని సాహిత్యాలు కూడా నాటకీయత లక్షణం చెప్తుంది కదా! ఆ నాటకీయత అనేది ఆధునిక రూపంలో ఎట్లా ఉంటుందో అనేది కూడా చంద్రశేఖర్ కథల్లో మనకు పరిచయం అవుతుంది. ఈయన బహుశా నేను అనుకోవడం ఈ కథలు ఆయన ప్రారంభ దశ కథలు కొంచెం పరిపక్వత వచ్చిన తర్వాత రాసిన కథలు. కానీ పూర్తి చంద్రశేఖర్ ఇప్పటి చంద్రశేఖర్ ఎటువంటి కథలు రాస్తాడు అనేది ఇంకా చాలా కుతూహలంగా ఉంది నాకు. నేను అనుకోవటం ఆయన ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలి. థ్యాంక్ యూ. ఈ పుస్తకం ఆవిష్కరించే అవకాశం నాకు ఇచ్చారు.